హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ వంటవాళ్ళు. ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు. ఈ కథ చందమామ నవంబర్ 1979 సంచికలో వెలువడిన కథ. పెద్దాపురం సంతలో భీమయ్య, రాఘవయ్య అని ఇద్దరు బాల్యమిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. పెళ్ళిళ్ళయి సంసారాలు ప్రారంభించాక ఇద్దరు చెరక ఊళ్ళోనూ స్థిరపడిపోయారు. అనేక సంవత్సరాల అనంతరం కలుసుకున్న ఆ బాల్యమిత్రులు చాలాసేపు ఒకరి సంగతి ఒకరు చెప్పుకున్నారు. భీమయ్య చిన్న ఎత్తు వర్తకం చేస్తున్నాడు. అతని భార్య శాంతమ్మ. వారికి పెళ్ళిడుకు వచ్చిన కొడుకు ఒకడున్నాడు. రాఘవయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. అతని భార్య పేరు కాంతమ్మ. వారికి కూడా పెళ్ళిడు వచ్చిన ఆడపిల్ల ఉన్నది. ఈ విధంగా స్నేహితులిద్దరూ వేరువేరు జీవితాలు జీవిస్తున్నా ఇద్దరికీ ఒక పోలికున్నది. ఇద్దరు భార్యలు బద్ధకస్తురాళ్ళు. తమ భర్తలకు పిల్లలకు వండి పెట్టలేరు. వాళ్లకు వంట రాదని కాదు, వంట మీద శ్రద్ధ లేదు. బలవంతాన వంట చేస్తే అది తినడానికి ఉండదు. ఇంట్లో వాళ్ళు పస్తులుండవలసిందే. అందుచేత స్నేహితులిద్దరూ తమ ఇళ్లలో తామే వంట చేసుకుంటున్నారు. ఇద్దరు తలలు ఏకం చేసినాక వాళ్లకు తమ భార్యల బద్ధకం వదలగొట్టి వాళ్ల చేత వంట చేయించటానికి ఒక మార్గం తట్టింది. ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు. ఈ పథకం ప్రకారం రాఘవయ్య ఇంటికి భీమయ్య, భీమయ్య ఇంటికి రాఘవయ్య వెళ్ళి తమను తమ మిత్రుల భార్యలకు పరిచయం చేసుకున్నారు. రాఘవయ్య శాంతమ్మతో, అయితే చెల్లమ్మా, మా బావ భీమయ్య ఇంట్లో లేడా? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు. శాంతమ్మ చాలా సంతోషించింది. సంత నుంచి వచ్చిన రాఘవయ్య బస్తీకి తగిన బట్టలు వేసుకొని బాగా కలిగిన వాడిలాగా కనిపించాడు. మంచి కట్నంతో తన కొడుక్కి పెళ్ళవుతుందని ఆశపడి శాంతమ్మ రాఘవయ్యతో తన భర్త సంతకి వెళ్ళాడని, ఈ పాటికే వస్తూ ఉండాలని చెప్పి ఈ పూట అతనికి మంచి విందు భోజనం లాంటిది పెట్టింది. ఆ రోజు భీమయ్య రాలేదు. అయినా శాంతమ్మ రేపు తప్పకుండా వచ్చేస్తారు అని రాఘవయ్యని ఉంచేసింది. 4 రోజులు గడిచిన భీమయ్య రాకపోయేసరికి 4 రోజులు దివ్యంగా భోజనం చేసిన రాఘవయ్య తనకు అవతల పనులు పాడవుతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మర్నాడు భీమయ్య ఇంటికి చేరాడు. అవతల రాఘవయ్య భార్య కూడా తన బద్ధకం అవతల పెట్టి భీమయ్యకు 4 రోజుల పాటు దివ్యంగా వంట చేసి పెట్టింది. అతను కూడా రాఘవయ్య కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు నటించి ఇంటి దగ్గర తొందర పనులున్నాయని చెప్పి బయలుదేరి వచ్చేశాడు. ఇద్దరు ఇళ్లకు రాగానే తమ మిత్రుల పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చి 4 రోజులుండి నిరాశగా వెళ్ళినట్టు తమ భార్యల నుంచి విన్నారు. ఇద్దరిని వారి భార్యలు తొందరపెట్టి పెళ్లి విషయం తేల్చుకురమ్మన్నారు. వాళ్ళు తిరిగి సంత రోజున కలుసుకుని తమ పథకం ఎంత బాగా పారినది, తమ భార్యలు ఎంత ఉత్సాహంగా 4 రోజులు పిండి వంటలతో సహా వంటలు చేసినది తెలుసుకుని సంతోషించి చెయ్యవలసిన పని గురించి చర్చించుకుని తమ ఇళ్లకు తిరిగి వచ్చేశారు. తన భర్త ఇంటికి రాగానే శాంతమ్మ, ఏమండి, పెళ్లి విషయం ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది. భీమయ్య కోపం నటిస్తూ, వాళ్ళు ఎంత కలిగిన వాళ్ళైనా అంత పొగరకూడదు, ఈ సంబంధం కుదరదు అన్నాడు. ఏమైంది అన్నది శాంతమ్మ. ఏం కావాలి, వాళ్ళ పిల్ల వంట చేయదట, పెళ్ళయ్యాక మనవాడ ఆవిడికి వండి వార్చాలట అన్నాడు భీమయ్య. మన అబ్బాయి వంట చేయడం ఏమిటి అన్నదామె. మన కొంపలో నేనే వంట చేస్తానని ఆ రామయ్యకు తెలిసిపోయినట్టుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు వంట చేయరట అన్నాడు భీమయ్య. తన మూలంగా తన కొడుకు మంచి సంబంధం తప్పిపోతున్నందుకు శాంతమ్మ ఎంతో వేదనపడి, ఎప్పుడో నాకు ఒంట్లో బాగుండనప్పుడు తప్ప నేను వంట చేస్తానని చెప్పి వాళ్ళను ఒప్పిద్దురు అన్నది ప్రాధేయపడుతూ. ఏమిటా పిచ్చి మాట, నేను వంట చేస్తానని వాళ్ళు నాతో అన్నారా ఏమిటి? నన్ను పోయి దొంగ అనిపించుకోకుండానే భుజాలు తడుముకోమంటావా ఏమిటి? మంచి సంబంధం పోయింది, చేతులు పాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అని భీమయ్య తన భార్య పశ్చాత్తాపాన్ని మరింత పెంచాడు. ఈ లోపల రాఘవయ్య కూడా బిక్కమొహం వేసుకొని ఇంటికి పోయి, లాభం లేదు, ఈ సంబంధం మనకు ప్రాప్తం లేదు అన్నాడు. ఏం అన్నది కాంతమ్మ. పెళ్ళి కాగానే వంట వాళ్ళందరినీ మాన్పించి మన అమ్మాయి చేత ఇంటిల్లి పాదికి వంట చేయిస్తారట, మనం ఇంట్లో మగవాళ్లే చేతులు కాల్చుకుంటారని వాళ్లకు తెలిసినలాగుంది అన్నాడు రాఘవయ్య. అదేం మాటండి, మీరు ఇష్టపడి వంట చేస్తున్నారు కానీ నేను వంట చేయనని వ్రతం పట్టానా ఏం?
మీరింట లేనప్పుడు నేను పిండి వంటలతో సహా చెయ్యాలా? మీ స్నేహితుడు నా చేతి వంట 4 రోజుల పాటు తిన్నాడే అన్నది కాంతమ్మ. అయితే ఇప్పుడేమంటావు అన్నాడు రాఘవయ్య. పిల్ల వంట చేస్తుంది, అది వంట చేయకుండా ఉండటం కోసం మంచి సంబంధం వదులుకుంటామా? వెళ్ళండి, ముహూర్తం పెట్టుకురండి అన్నది కాంతమ్మ రాఘవయ్యతో. రాఘవయ్య భీమయ్య ఇంటికి వచ్చి, బావా, చెల్లెమ్మ, మా పిల్ల వంట చేస్తుందట, ముహూర్తం పెట్టుకుందామా అనేసరికి శాంతమ్మ ప్రాణం లేచొచ్చింది. రాఘవయ్య నిశ్చయితాంబుదాలు పుచ్చుకుని ముహూర్తం పెట్టుకుని మరీ వచ్చాడని తెలియగానే కాంతమ్మ, బతుకు జీవుడా, ఇక ఎన్నడూ మగవాళ్ల చేత వంట చేయించను అని ఒట్టు పెట్టుకున్నది. తీరా పెళ్ళయ్యాక తెలిసింది 2 కుటుంబాలు ఏమంత కలిగిన కుటుంబాలు కావని. ఏమైతేనేం, భీమయ్య రాఘవయ్యలు మళ్ళీ గరిటె పట్టలేదు. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.